అందరికీ నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నది శ్రావణి రాజు వ్లాగ్స్. ఈ వీడియోలో చికెన్ బిర్యానీ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ను శుభ్రంగా కడుక్కొని 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ చికెన్ని ఉడికించుకుందాం. ఈ చికెన్లో ఎలాంటి నీరైతే మనము యాడ్ చేయకూడదండి. ఈ చికెన్లో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా ఉడికించుకోవాలి. ఈ చికెన్లోని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలాలను వేయించుకుందాం. ఈ మసాలాల డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను, చెక్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాలను లో ఫ్లేమ్లో ఉంచి మంటను దోరగా వేయించుకొని అయితే మనం వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను పుదీనాను కూడా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నేనైతే దీంట్లో పల్లి నూనెను తీసుకున్నానండి. ఈ నూనె అంతా కాగిన తర్వాత దీంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా అయితే మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వీడియోలో చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనము ఉడికించిన చికెన్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ చికెన్ని మనము మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే ముక్క బాగా గట్టిగా అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయింది. దీంట్లో పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత చూసారు కదా, ఇది చికెన్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్, కారం, వేయించిన మసాలాల పౌడర్ మొత్తం వేసి ఇప్పుడు అట్లాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మనం గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేయించిన ఉల్లిపాయని క్రష్ చేసి దీంట్లో వేసి కలుపుకొని పక్కనైతే పెట్టి చల్లార్చుకోవాలి. ఈ చికెన్ చల్లారింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ రసం వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక గాజు గిన్నెలో అయితే వేసుకొని, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఒక 2 రోజుల తర్వాత అయితే దీన్ని మనం తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.